ఎస్సీ వర్గీకరణ రాజకీయ కుట్ర మాత్రమేనని అధికార పార్టీలు వెనక్కి తగ్గకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ రత్నాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదని ప్రధానమంత్రి మోదీ మాలల భవిష్యత్తు కోసం పునరాలోచించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోకపోతే తీవ్రంగా దెబ్బతింటారని రత్నాకర్ హెచ్చరించారు. మిత్రులారా, దేశంలో ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉంది ఇది అసంబద్ధం, అన్యాయం, రాజకీయ కుట్ర అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎస్సీ వర్గీకరణ తప్పు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఇది మోడీ సర్కార్ కుట్రగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది అన్యాయం, అక్రమం. ఇది రాజకీయ కుట్ర, దళితులపై, అమాయకులైనటువంటి దళితులపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైనా సరే వెళ్ళి దీన్ని ఎదిరిస్తామని చెప్పేసి, దీన్ని ఆపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి బిల్లు వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయ కుట్రలకు సాగో, ఈ బిల్లు గిరి పెడితే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది, దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक रीते लड़वों पर से मोदी जी आवाज मोदी ने कबूल कर ली. We should fight against the conspiracy of categorization of SCs. మీరందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. రెడ్డికి ఏబీసీడీలు రావు, ఓనామాలు తెలియదు. ఎస్సీలు విభజించాలనేటటువంటి ఒక కార్యక్రమంతోనే పట్టుకున్నాడు. అతనికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఇంకోటి ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా చెప్పింది ఎంపిరికల్ డేటా తీసుకోమని. ఎంపిరికల్ డేటా అంటే ఎంపిరికల్ డేటా వాట్ అనేది అతనికి తెలియదు. ఉద్యోగాల్లో ఎంపిరికల్ డేటా అంటే ప్రాక్టికల్ డేటా అని తెలుగులో అర్థం. ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, మాలవాడు ఎంతమంది ఉన్నారు, మాదిగోడు ఎంతమంది ఉన్నారో డేటా తీసుకోమన్నదా, లేకపోతే మాలల జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత డేటా తీసుకోమన్నది అనేది అతనికి తెలియదు. జనాభా స్టాటిస్టిక్స్ తీసుకుంటే పాపులేషన్ స్టాటిస్టిక్స్ కానీ పాపులేషన్ సెన్సస్ కానీ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి తెలంగాణ రేవంత్ సర్కార్ ఎలాగ మాలవాళ్ళు, మాదిగోళ్ళు, మిగతా కుల లెక్కలు తీసి వర్గీకరణ చేస్తాడు, చేస్తే కుదరదో మేము ఒప్పుకోం.